హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ నీలమోహన్ పేజ్ కి అందరూ వెల్కమ్. ఈ రోజు అయితే డే 64 మార్నింగ్ అయితే లేచిన తర్వాత బయటకు అలాగ వచ్చామండి టీ తాగడానికి జగదాంబ జంక్షన్ లోన. ఇక ఎన్ఎస్ మామ నేను ఇద్దరు మధ్యప్రదేశ్ నుంచి వచ్చి విశాఖపట్నం నుండి మారుతి సుజుకి షోరూమ్ లో షూట్ అయితే కంప్లీట్ చేసుకుని వైజాగ్ నుంచి ఒక ప్రాజెక్ట్ వర్క్ నిమిత్తం మా ఊరు అయితే వెళ్ళడానికి ఫిక్స్ అయ్యాం అనమాట. రెడీ అయిపోయి పార్కింగ్ లో కార్ అయితే తీస్తానండి. ఆయన బైక్ నేను కారు, ఆయన బైక్ తీసుకుని వచ్చారు మాధవరం నుంచి. ఇదిగో మాటల్లోనే మా ఊరు అయితే వచ్చానండి. మధ్యాహ్నం 12:15కి ఇంటికి కూడా వచ్చాను. నేను వచ్చిన టైము మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన టైం 2:01 అయ్యిందనమాట. వచ్చి రాగానే మా పాప చూసారు కదా, చెస్ బోర్డ్ అయితే సెట్ చేస్తా ఉంది. మా నవీన్ అయితే హెడ్ సెట్ తీసి చెక్ చేస్తున్నాడు. ఇక మధ్యాహ్నం లంచ్ లోకి అయితే రైస్ తీసుకున్నాను, బంగాళదుంప కర్రీ, బీరకాయ పచ్చడి, అప్పడం, అలాగే నువ్వుల కారపొడి, పప్పుచారు అయితే చేసిందండి మా ఆవిడ. ఇక పొడితో కొంచెం అన్నం, కూరతో కొంచెం అన్నం, పప్పుచారుతో కొంచెం అన్నం అయితే ముగించాండి. లాస్ట్ లో కొంచెం పెరుగు వేసుకున్నాను. ఇంకా అక్కడ నుంచి ఎన్హెచ్ నేనైతే ఇద్దరం ఫామ్ కి అయితే వచ్చామండి. మన ఫామ్ కి ఫస్ట్ రాగానే ఏం చేసామంటే ఫామ్ గేట్ అయితే పట్టేసింది అనమాట. ముందుకి వెనక్కి కదలట్లేదు, ఎప్పటి నుంచో బురద అయితే తెలిపింది, మట్టి పట్టేసే బేరింగ్లు. అందుకని చెప్పేసి ఫామ్ గేట్ అయితే బయటికి తీసాము. గేట్ బయటికి తీసేసి రిపేర్ చేయడానికి ట్రై చేసాం, కానీ బేరింగ్లు అయితే గ్రీజ్ లేకుండా ఉన్నాయి. అందుకని చెప్పేసి పట్టేసాయి. రేపటి నుంచి కాస్త ప్రాపర్ లూబ్రికేషన్ చేసి సెట్ అవుతుంది. ఇంకా అక్కడ నుంచి జంక్షన్ కి అయితే వచ్చామండి. రేపు ప్రాజెక్ట్ గురించి కొన్ని టూల్స్ అయితే కొన్నాను అనమాట. జంక్షన్ నుంచి ఫామ్ కి వచ్చినప్పటికి పిల్లలిద్దరు ఫామ్ కి అయితే వచ్చారండి. చిటికి ఎందుకు వేసానంటే మెల్లమెల్లగా ఫామ్ అయితే తీర్చిదిద్దడానికి అయితే సిద్ధమయ్యాము. మొదటగా ఎన్హెచ్ మామ ఇచ్చినటువంటి బాదం మొక్క అది చెట్టు అయింది కదా, ఆకులు అయితే రాలుస్తుందండి. ఆకులన్నీ కూడా దగ్గర తుడిచేసి మరి గెస్ట్ వచ్చారు, ఫామ్ హౌస్ లో రాత్రి పడుకుంటారు అనేసి అంటే మరి అతనికి క్యాంప్ ఫైర్ అయ్యమా. క్యాంప్ ఫైర్ అయితే వేసానండి. నైట్ డిన్నర్ అయితే ఇంటికి వచ్చామండి. డిన్నర్ లోకి అయితే నేను పూరి 2 చపాతీ అయితే తీసుకున్నాను. దీంతో పాటుగా గ్రీన్ పీస్ మష్రూమ్ కర్రీ అయితే చేసింది మా ఆవిడ. ఓవర్ టేస్ట్ అయితే మాత్రం అల్టిమేట్ ఉంది. నైట్ మా పాప ఏం చేస్తుంది చూసారు కదా, ఎరేజర్ అయితే మన బుర్ర మీద రబ్ చేసింది. దానికైతే ఆయిల్ అంటింది కదా, ఆయిల్ తీసుకుని అలాగా పుస్తకాల్లో ఉన్న బొమ్మ మీద అయితే పెట్టిందండి. దాని వచ్చి అయితే ఎరేజర్ మీద పడుతుంది. నా చిన్నప్పుడు అయితే ఇలాంటివి చేసేవాళ్ళం మా స్కూల్లో. మీరు ఒకళ్ళు చేస్తే కామెంట్ చేయండి. ఇక్కడితో మన డే అయితే ఎండ్ చేసామండి. రేపటి నుంచి మంచి మంచి వీడియోలు అయితే వస్తాయి మీకు. పేజ్ అయితే ఫాలో చేసి పెట్టుకోండి. ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి గైస్. థాంక్యూ సో మచ్.